మేడం నమస్తే అండి. నమస్తే. ఈ క్రైమ్‌లు చూస్తుంటుంటే కొన్ని క్రైమ్స్ అయితే భయమేసేస్తుంది నాకు. పక్కన చెన్నైలో మనిషిని చంపేసి బిర్యానీ వండేసారంట. ఏమంటారు? ఎక్కడికెళ్ళిపోతుంది? చాలా విషాదకరమైన ఆ! విషయం ఇది. ఎంత విషాదకరమైన విషయం అంటే ఒ- ఒక కుటుంబం. ఆ కుటుంబంలో అక్క, తమ్ముడు, మరదలు ఉన్నారు. ఈ అక్కకి తన భర్తతోటి విభేదాలు వచ్చినాయో, మరి భర్త చనిపోయాడో, ఆమె పుట్టింట్లో ఉంటుంది. పుట్టింట్లో ఉంటున్నప్పుడు ఈ భార్యాభర్త ఎవరైతే ఉన్నారో, తమ్ముడు, మరదలు. తమ్ముడు మరదలు, వీళ్ళకి ఆవిడకి ఎక్కడో ఈక్వేషన్స్లో తేడా వచ్చింది. సింపుల్ అండి. పెద్దగా తేడా వచ్చేది ఎక్కడొస్తుంది అంటే ఆర్థిక విషయాల దగ్గరే వస్తుంది. ఆమెకేదో అల్ముని ఉండుంటుంది, భర్త తాలూకు అల్ముని ఉండుంటుంది. ఎందుకంటే నేను చాలా కేసుల్లో చూస్తుంటా. ఆ అల్మునీని వీళ్ళు కావాలనుకోవటం లేదు అంటే ఈమెని ఏమైనా చట్ట వ్యతిరేకమైన పనులకి వాడాలని వీళ్ళు అనుకుని ఆమె ఒప్పుకోకపోవటం. హ్మ్. ఇప్పుడు కొంతమంది ఫ్యామిలీలోనే సెక్స్ రాకెట్ నడుపుతారు, తెలుసా అండి? ఇప్పుడు మొన్న కూకట్పల్లిలో ఒక హోటల్ దగ్గర ఆడవాళ్ళని అరెస్ట్ చేశారు, వ్యభిచారం చేస్తున్నారు అని. వాళ్ళల్లో ఒకళ్ళు గురించి మొత్తం, అంటే వాళ్ళనే కాదు, జనరల్గా ఎట్లయినా జరిగేటప్పుడు ఒక్కొక్కరు వ్యభిచారంలో దిగటానికి ఒక్కొక్క కారణం ఉంటుంది. ఒక కారణం ఏంటి అంటే భర్త బాగా అప్పుల పాలయ్యాడు. ఈమెని ఏం చెప్పాడు, నువ్వు ఇంతకు వ్యభిచారానికి మించి నాకేం కనపడట్లేదు, నువ్వు చదువుకోలేదు, నువ్వు ఏమీ సంపాదించే పరిస్థితుల్లో లేవు, నేను ఏమీ చేయలేను, నువ్వు వ్యభిచారం చేయాల్సిందే అంటే ఆవిడ ఒప్పుకోలే. ఇంకొన్నాళ్ళు పోయేసరికి ఇతను పూర్తిగా తాగుబోతు అయిపోయి చాలా దారుణమైన కండిషన్ వచ్చేసింది. అప్పుడు ఆవిడకి విత్ కన్సెంటా వితౌట్ కన్సెంటాతో సంబంధం లేదు. అంటే ఆమె ఇష్టపూర్వకంగా చేస్తుందా, అయిష్టంగా చేస్తుందా సంబంధం లేదు. నీ సమ్మతి ఉందా దీనిలో, నువ్వు వాలంటీర్గా చేస్తున్నావా అనేది ఎక్కడ ఆమెకు అవకాశం లేదు, హక్కు లేదు. ఆమె వాళ్ళ భర్తే ఆమెను తీసుకొచ్చి హోటల్ రూమ్లో దింపుతాడు. మళ్ళీ ఆ టైం అయిపోయిన తర్వాత వచ్చి ఎక్కించుకుని తీసుకెళ్తాడు. ఇప్పుడు మరి సుప్రీంకోర్టు ఒకటి చెప్పింది కదా, వ్యభిచారానికి సంబంధించి ఏ మేజర్ అయినా సరే వాళ్ళ ఇష్టపూర్వకంగా చేస్తే అది వ్యభిచారం అనిపించుకోదు అని చెప్పింది. ఇక్కడ ఈమె ఇష్టపూర్వకంగా చేస్తున్నట్ట, అయిష్టంగా చేస్తున్నట్ల? అంటే సొంత భర్త తన భార్య చేత వ్యభిచారం చేయించే పరిస్థితిలో ఉన్నారు అంటే ఒక తమ్ముడు అక్కతో వ్యభిచారం చేయించడానికి గ్యారంటీ ఏంటి? అవును. వీళ్ళ క్రూర మనస్తత్వం. ఇప్పుడు ఆవిడ్ని ఏదైనా గలాటా జరిగి పొరపాటున తగలరానిది ఏదో తగిలి ఆమె చనిపోయింది అనుకోండి, అది వేరే విషయం. అవును. కానీ ఆమెని చంపి ముక్కలు చేసి కొన్ని ముక్కలతోటి బిర్యానీ వండుకునేంత క్రూరత్వం ఉంది వీళ్ళకి అని అంటే అసలు తిన్నారండి వాళ్ళ బిర్యానీ? అసలు కాదు. ఆమె మీద ఎంత కక్ష లేకపోతే చేస్తారు వీళ్ళ మనసులో ఎంత కుళ్ళిపోతే. పైగా కొన్ని భాగాలేమో అలా బిర్యానీ చేశారు, కొన్ని భాగాల్ని ఒక రెడ్ కలర్ సూట్ కేసులో సర్ది వీళ్ళిద్దరూ కలిసి రైల్వే స్టేషన్లో ట్రైన్లో పెట్టారు. ట్రైన్లో పెట్టిన తర్వాత ఆ ట్రైను వేరే ఊరికి వెళ్ళిపోయింది. వేరే ఊరికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ట్రైన్లో స్మెల్ వస్తుంది అని తెలియగానే, ఈ ఈ ఈ సూట్ కేసు నుంచి వస్తుంది అని తెలియగానే ఎవరో ప్రయాణికులు ఏం చెప్పారు అంటే, పలానా స్టేషన్లో ఒక అతను వచ్చి పెట్టి వెళ్ళాడు అని చెప్పారు. చెప్పి వెళ్తే ఇక వాళ్ళు సీసీ కెమెరాలు చెక్ చేసుకుంటా వస్తే రైల్వే స్టేషన్లో ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది అని అడిగాడంట అతను. ఇక ఇట్లా తీగలాగితే డొంక కదిలింది. వాళ్ళు అర్థమైపోయింది. సీసీటీవీలో పట్టుకుని చూస్తే అలా వాళ్ళ ఇంటి అడ్రస్ కూడా దొరికిపోయింది. వాళ్ళ ఇంటికి వెళ్ళారు వీళ్ళు, పోలీసులు. వెళ్ళేసరికి
తలుపులు తాళాలేసి ఉన్నాయి. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూస్తే వంటగదిలో బిర్యానీ చేసుంది. దానిలో శరీర భాగాలు ఉన్నాయి. ఇప్పుడు తల మిస్ అయింది. తల ఏమైంది అనేది తెలీదు. వీళ్ళిద్దరు కూడా ఆచూకీ లేరు. ఇది మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు ఎంత దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయినాయి. ఒక ముక్కు మొహం తెలియని వాళ్ళని హత్య చేయడం వేరు, లేకపోతే ఇంకోటి హత్య చేయడం వేరు. ఇప్పుడు నిన్నే నేను పేపర్లో ఒకటి చూసా. ఏంటంటే ఒక భార్య భర్త విడిపోయారు. విడిపోయిన తర్వాత ఎవరిదో అని వాళ్ళు బతుకుతున్నారు. ఒకరోజు భర్త సడన్గా ఇంటికి వచ్చాడు. ఈముండే ఇంటికి వచ్చాడు. వచ్చి ఈమెతో ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నాడు. చేస్తూ ఉంటే అతను నేను చంపేస్తాను అని చెప్పి మీదకి వస్తే ఈమె ఏం చేసింది అంటే అక్కడ ఒక కత్తి ఉంటే తీసుకొని పొడి చేసింది. అతను చచ్చిపోయాడు. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏంటి? ఈమె పొడవటం వల్లే చనిపోయాడు అని. ఆమెకు శిక్ష వేశారు. 4 సంవత్సరాలు జైలు శిక్ష, 500 రూపాయలు జరిమానా వేశారు. వేస్తే ఈమె పైకోర్టుకి అప్పీల్ చేసుకుంది. పైకోర్టు వాళ్ళు ఏం ఆలోచించారంటే ఇది ఆమె ఉద్దేశపూర్వకంగా చేసిన హత్య కాదు. ఆ సందర్భంలో ఆమెకి అతను ఇంటికి వస్తాడని తెలియదు, అతను ఆమెతో పోట్లాడతాడని ఈమెం ప్రిపేర్ అయ్యలేదు. ఆత్మరక్షణ కోసమే చేసింది అని చెప్పి ఏం చేసిందంటే కోర్టు ఆమె శిక్షని 4 సంవత్సరాల శిక్షని రద్దు చేసేసి 500 రూపాయల జరిమానా మటుకు కట్టమని చెప్పింది. ఏంటి ఇక్కడ మోటివ్ చూస్తారు ఎప్పుడైనా సరే. ఇప్పుడు వీళ్ళ మోటివ్ ఏంటి? అనుకోకుండా ఇంట్లో గలాటా జరిగి ఇప్పుడు వదిన మరదళ్ళకే తగాద వచ్చిందంటే అనుకుందాం. ఇప్పుడు ఈమె భర్తను వదిలిపెట్టేసిన తర్వాత పుట్టింట్లో ఉంటుంది. ఇది ఈమెకి ఇష్టం లేకపోవచ్చు తమ్ముడు భార్యకి. అదేమి నేను తప్పని నేను అనుకోవట్లే. ఎందుకంటే పొరపచ్చాలు ఉండే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు చేయాల్సిందేంటి? ఆమెను విడిగా పంపించేయటం. ఆమె కూడా విడిగా వెళ్ళిపోవటం. వెళ్ళిపోయి ఆమె జీవితం ఆమె గడపటం. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్యలో నేనే ఉండాలి అని ఎందుకు అనుకోవాలి ఆమెనా? కానీ ఇక్కడ లావాదేవీలు వేరుగా ఉన్నాయి. ఇప్పుడు ఖచ్చితంగా మీరు చూడండి, రేపు కొన్ని రోజులకైనా ఇది బయటకు వస్తుంది. ఆర్థిక కోణమే బయటకు వస్తుంది ఇక్కడ. కానీ ఆర్థిక కోణాన్ని మించిన కోణం ఏంటి అంటే వీళ్ళ మానసిక కోణం ఏంటి? అసలు వీళ్ళ మనసు, వీళ్ళు ఏంటి అసలు ఆ మనస్తత్వం ఏంటి? అసలు బిర్యానీ వండడం ఏంటండి కదా? అదే మీకు నాకు అలా అనిపిస్తుంది. వాళ్ళు ఎంత ఇప్పుడు పైచాచికత్వం లేకపోతే అలా చేస్తారు. దాపెట్టాలో చేయాలంటే ఏవో చేస్తారు. బట్ వెళ్తున్న ట్రైన్లోకి వెళ్ళి పెట్టాలి, దొరికిపోతారు ఈజీగా. లేదు, నేను అందుకే అంటున్నా. ఇక్కడ ఏంటి అంటే ఆర్థిక కోణము ఒక పక్క, ఇంకొక పక్క వీళ్ళ పైచాచికత్వము. అసలు ఆ మహిళ అయినా వీళ్ళ పైశాచికత్వం అర్థం అవ్వకుండా ఉంటుందా? ఒక్క రోజులోనే జరగవు కదా ఇట్లాంటివి. అసలు ఆ మహిళ కూడా పాపం వెళ్ళి ఎక్కడైనా బతకొచ్చండి. ఒక మనిషి బతకడం ఇవాళ కష్టమా చెప్పండి? ఎట్లయినా బతకచ్చు. ఏదేమైనా ఈ కేసుని ఛేదించిన పోలీసులను మట్టుకు మనం అభినందించకుండా ఉండలేము. చాలా మంచి సీసీ కెమెరాలో ఒక సీసీ కెమెరా 50 మంది పోలీసులతో సమానం అంటారు. ఇందుకే గమనించు. మొత్తానికి 300 సీసీ కెమెరాలు చెక్ చేశారంట ఈ రెడ్ కలర్ సూట్ కేసు కోసం. సరే, తీగ లాగారు, డొంక కదిలింది అనుకోండి. ఏదైనా మనుషుల మనస్తత్వాల్లో ఈ చంపే విషయాలు ఇవాళ కొత్త అని నేను అన్నాను. కానీ ఇంతటి క్రూరత్వంతో చేయడం అనేది మటు బాధాకరం. థ్యాంక్ యూ.